వచ్చారు, ప్రైజ్లాడు చెప్పరా, యేసయ్య అని మాట్లాడరా, స్తోత్రం చెప్పరా, హల్లెలూయా చెప్పరా, పాట పాడరా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే వాక్యం చెప్పరా అని చిన్నప్పటి నుండి దేవుని వాక్యం అనే పాల చేత వారిని పెంచుతున్నామా? దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైన భావనలు వారిలోనికి చిన్నప్పటి నుండి వెళుతున్నాయా లేదు ఆలోచించాలి. అలాంటివి నేర్పించరు. మన తల్లిదండ్రులు సాధారణంగా నేర్పించే కొన్ని విషయాలు ఉంటాయి. చెప్పనా? పిల్లోడిని ఎత్తుకుని అరే మావంతనరా, పిల్లోడిని ఎత్తుకుని ఏమంటారు, రే మావంతనరా అంటే అటు 2 సంవత్సరాల వయసు అప్పుడు కాలు ఒకటం మొదలెడుతుంది అడిగి. ఆ మావంతాన్ని, ఆత్తందాన్ని, పిల్లలందాన్ని, స్కూల్కి వెళ్ళాక పిల్లలందరినీ దాన్ని ఎత్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కుర్రోళ్ళందరినీ తంతాడు. ఆళ్ళు అయిపోయిన తర్వాత అందరినీ తన్ని 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 చివరికి ఎవరు లేకపోతే ఎవరు తంతాడు చెప్పండి? అమ్మనే బాబుని తంతాడు. ఎందుకు తంతాడు? తన్నమని చెప్పింది ఎవరు? నేర్పించింది ఎవరు? నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తిన దానికి భిన్నంగా పంట రాదండి. చిన్నప్పటి నుండి అదే విత్తావు కనుక అదే కోస్తావు. మా దగ్గరికి ఒక ఆయన వస్తూ ఉంటాడు రోజు, మా అబ్బాయి కొట్టేస్తానండి ఆయన పెద్ద సేవ చేసిన పాస్టర్ గారు. ఏమండి మా అబ్బాయి కొట్టేస్తున్నాడు, ఇంట్లో తోలేసాడండి బయటికి, అసలు మా ఇంట్లో గడప పక్కనే ఉండలేదండి, నా మీద పోలీస్ కేసులు పెడుతున్నాడండి. ఇదే గొడవ. ఎవరి కారణం? చిన్నప్పటి నుండి నువ్వు పెంచిన పద్ధతి అది, నువ్వు పెంచిన విధానం అది. మనకి ఏది విత్తావో అది కోసుకుంటున్నావు ఈ రోజున. కనుక దేవుని సేవకునిగా చెప్తున్నాను, వాడు పెద్ద ఎదిగిన తర్వాత చిన్నప్పుడు చెప్తారమ్మా సండే స్కూల్కి పంపండి అంటే ఆడు నేర్చుకుంటాడులేండి, ఆడు వచ్చినప్పుడు ఆడే వస్తాడులేండి, ఆడికి అన్ని మంచిగా చెప్పినప్పుడు ఆడే వస్తాడు. ఇది కొంతమంది చెప్పే మాట. ఆడికి తెలిసి వచ్చిన తర్వాత ఆడు నేర్చుకునే వేరేగా ఉంటాయి. అవన్నీ నేర్చేసుకున్నాక అప్పుడు వస్తావు గుళ్ళోకి, మా అబ్బాయి ప్రార్థన చేయండి బాబా, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి బాబు. ఆ ఏడుపు కోసం రాకూడదు, అప్పుడు రాకూడదు. ఏమండి పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ కోసం ఏడవకుండా ఉండాలంటే చిన్నప్పుడే వారి నిమిత్తం మోకరించి చేతులు పైకెత్తాలి, వారి కోసం కన్నీరు కార్చాలి, వారి కోసం ఏడవాలి, వారి కోసం మొర్ర పెట్టాలి. వారిని ప్రభు పాదాల చెంత చిన్నప్పటి నుండి అప్పగిస్తే నీ ఇంట్లో నుండి ఒక ప్రవక్తను చూడగలుగుతా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యేసయ్య పదాలు నేర్పించాలి చిన్నప్పటి నుండి. యేసయ్య పదాలు నేర్పించాలి. ఒకసారి బట్టల షాప్కి వెళ్ళిన ఒక చోటికి